జై భీమ్ మిత్రులారా, నేను మీ పల్లె ప్రశాంత్. మనమంతా భారతమాత బిడ్డలం, హిందువులమంతా ఒకటే. అలాగే ఏ కులం వాళ్ళమైనప్పటికీ కూడా గ్రామం లేదా వాడ పట్టణ అభివృద్ధి కోసం కలిసికట్టుగా ప్రయాణించాల్సి ఉంటుందని చెప్పి అందరినీ చెప్తూ ఉంటారు. అలాంటిది నాకు అర్థం కాని విషయం, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లాంటి పార్టీలు మన పార్టీలు, మన గుర్తులు అని చెప్పి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి జెండాలు మోయించి జిందాబాదులు కొట్టించి కారు గుర్తు, చెయ్యి గుర్తు, పువ్వు గుర్తులను గెలిపించుకున్న మనం ఈరోజు ఇదే దేశంలో ఏర్పాటైనటువంటి బహుజన్ సమాజ్ పార్టీని మాత్రం, ఏనుగు గుర్తును మాత్రం ఎందుకు దళితుల పార్టీ, మాలమాదిగల పార్టీ, ఎస్సీల పార్టీ అని చెప్పి ముద్ర వేస్తున్నారు అనేది ఇప్పటికి అర్థం కావట్లేదు. మరి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు వెలుమ పార్టీలు, రెడ్డి పార్టీలు, బ్రాహ్మణుల పార్టీలు ఎందుకు కాలేదు? కేవలం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే దళితుల పార్టీగా ఎలా ముద్ర వేయబడ్డది అనేది మీరందరూ కూడా ఆలోచించాలి. అంటే బహుజన్ సమాజ్ పార్టీని ఒక సామాజిక వర్గానికి అంటగట్టడం అనేది ఈ దేశంలో కుల వివక్ష ఏ విధంగా ఉన్నదో, కుల సమస్య ఏ విధంగా ఉందో అనేది మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో మీరందరూ కూడా ఇన్ని రోజులు కొన్ని తప్పులు చేసినాం, తెలుసో తెలియక. బుద్ధివంతులమైన మనం, విద్యార్థికులమైన మనం ఇకపై అలాంటి తప్పులు జరగకుండా ఇన్ని రోజులు మీరు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలని వాటి గుర్తులని ఎలాగైతే ఆదరించారో, గెలిపించారో, ఇకపై బహుజన్ సమాజ్ పార్టీని కూడా, ఏనుగు గుర్తును కూడా వాటి వల్ల ఆదరించాలని చెప్పి, గెలిపించాలని చెప్పి కోరుతూ మీ పల్లె ప్రశాంత్, బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు, హుజరాబాద్ అసెంబ్లీ అభ్యర్థి.